మా మగాళ్లతో గెలవలేవు. పైగా ఒళ్ళంతా కాలిపోయింది. ఎవడన్నా చూస్తాడా నిన్నిప్పుడు? ఆడదాంతో ఎలా మాట్లాడాలో తెలియని నువ్వు మగాడివి కాదు. నీ అంతు చూడకుండా నేను సైన్ పెట్టండి సార్. హలో రాఘవ, అమ్మ ఎలా ఉంది? బానే ఉంది రాఘవ. వచ్చారు, కొట్టారు. నువ్వు రిజైన్ చేసావని తెలిసాక వెళ్ళిపోయారు రాఘవ. అమ్మకు సార్ ఫోన్ ఇవ్వు. తర్వాత మాట్లాడొచ్చు కదా. సరేరా, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. పొద్దునే కలుస్తాను. సరే రాఘవ. అమ్మ జాగ్రత్త. మామా అమ్మ చేతిని ఇరగొట్టేశారా? ఏరియా కార్పొరేటర్ రిజైన్ చేసిండు. ఇంకా ఈ ఏరియాలో మాదే హవా. భయం పోయింది కదా, ఒక్కొక్కడికి పోయిస్తా. మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతావా బాబు? కన్నాలే ఓ కన్నా, ఎన్నెన్నో కలలు మోసాలే నిన్ను పెంచుకొని ఆశలు. బాధనే మింగరా విజయం, నిన్నే నువ్వు వెతుకు, నీలో ఉంది కనులే కడకు, నీచమై జరుగు.
నేను నీకప్పుడే చెప్పినా గెలిసొచ్చినప్పుడే వాణ్ణి పట్టుకొని కసా కసా పొడిచి వాణ్ణి ముక్కలు ముక్కలుగా చేసి వాడి కడుపులో ఉన్న పేగులు తీసి నీకు మాలగా వేస్తా పర్మిషన్ ఇవ్వు అని. కానీ నువ్వు నేను చెప్పింది మాత్రమే మోసుకొని చెయ్యి అన్నావు. ఏమైంది? వాడిని ఎందుకురా టచ్ చేసావు? ఏం పీకడానికి టచ్ చేసావు? నన్ను అడగకుండా సిటీలో ఏది కదలకూడదని తెలీదా నీకు? రేయ్, నేను రాజకీయ నాయకుడినిరా. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసురా. నీకేం తెలుసురా రాజకీయం గురించి? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓ తుప్పు పట్టిన కత్తి పట్టుకుని రౌడీ ఎదవి. పోరా. న్యాయంగా ఉండే వాళ్ళకి అవకాశం దొరకదా అమ్మా? తప్పు చేసేవాళ్లే సందర్భాన్ని అవకాశాన్ని వెలకట్టి కొంటారు. కానీ ఎంత కష్టం వచ్చినా న్యాయంగా ఉన్న వాళ్ళకి అవకాశమే వెతుక్కుంటూ వస్తుంది. నాకు దొరికిన అవకాశమే నువ్వు. నీకు ఒక రోజు వస్తుంది. సీఎం గారు, మనం ఇంకా 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాలి. నామినేషన్ వేయడానికి రేపే ఆఖరి రోజు. ఏంటి మిస్టర్ భగీరథ, సిటీనే నీకు రాసిచ్చారు. 150కి 150 గెలవాలిగా భగీరథ. అందులో 50 ఓడిపోయాం. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఏం చేయబోతున్నావు? ఈసారి బాగా కష్టపడతాను సీఎం గారు. మళ్లీ గెలుపు మనదే. ఆ మల్కజ్గిరి సీటుకు మాత్రం ఇంకా క్యాండిడేట్ ఫైనల్ అవ్వలేదు. మల్కాజ్గిరి పోయినసారి కూడా ఓడిపోయాం. ముఖ్యమైన స్థానం. అవును సీఎం గారు, ఈసారి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రసాదరావుని సెలెక్ట్ చేస్తే బాగుంటుందండి. ఆ నియోజకవర్గంలో మనకంత మంచి పేరు లేదు. ఆ బుకెటివు. విజయ రాఘవన్, ఇండియాలోనే బెస్ట్ వార్డ్ విన్నర్ విజయ రాఘవన్ కి కంచుకోటగా నిలిచిన కాలనీ బెస్ట్ కార్పొరేటర్. ఈ నియోజకవర్గంలో మన క్యాండిడేట్ గెలవాలంటే ఇతను ఎలక్షన్స్ లో నుంచోకూడదు. ఎందుకంటే ఇతనికి మంచి పేరుందని మన ఐటీ వింగ్ సర్వే కూడా చెప్పింది. సీఎం గారు, మీరు అన్నట్టు అతను నిలబడితే మనం ఖచ్చితంగా ఓడిపోతాం సార్. అతనికి మన పార్టీకి కొన్ని గొడవలున్నాయి. అతని కార్పొరేటర్ పోస్ట్ నుంచి రిజైన్ చేయించు. చూడు భగీరథ, వాడితో మాట్లాడి స్టాప్ చేయించు. వాడు ఎలక్షన్స్ లో నుంచోకూడదు. నిన్ను కార్పొరేటర్ గా తప్పిస్తే పై ఎమ్మెల్యేగా నించుంటున్నావు. నీ నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుంటుంది తమ్ముడు. ఇదిగో జూబ్లీ హిల్స్ లో సన్ రైజ్ సన్సెట్ 2 కనిపించేలాగా ఒక విల్లా, 6 కోట్లు. మీరు రెస్ట్ తీసుకోవడానికి శంషాబాద్ లో ఫామ్ హౌస్ 25 కోట్లు, ఇంకా 3 కోట్లు క్యాష్. మీ ఫ్యూచర్ కోసం ఒక చిన్న గిఫ్ట్. ఎలక్షన్ నుంచి తప్పుకో తమ్ముడు. నాకు తెలుసు నీ గురించి. నీ రక్తంలోనే ధర్మం, న్యాయం ఉన్నాయని. ఇంకా నువ్వు వాటిని లోపలే దాచుకుంటే నీ రక్తాన్ని కళ్ళ చూడాల్సి వస్తుంది. న్యాయంగా ఉండడం ఒక పెద్ద తప్పు. న్యాయంగా ఉండటం తప్పైతే ఆ తప్పు నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను. నీ ధర్మము న్యాయము బయటికి పారబోతున్నాయి. ఇప్పుడు నేనెక్కడ ఎలక్షన్లో నించోనని సంతకం పెట్టు. నేను చాలా హత్యలు చేసే విజయరాఘవన్. నీకు ఆప్షన్ లేదు. కుదరదు అని చెప్పావంటే మీ ఇద్దరిని, ఆల్రెడీ సగం కాలిపోయిన మీ అమ్మని, ముగ్గురిని నెక్స్ట్ 10 సెకండ్లో చంపేస్తాను. సైన్ దిస్ గాడ్డామ్ పేపర్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ ద పాలిటిక్స్. అన్న చెప్పిన వినవా నువ్వు? తమ్ముళ్ళు అంతేరా. నీ సంగతి తర్వాత చెప్తా.
బాలా నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకు నా పర్సనల్ డీటెయిల్స్ మెయిల్ చేశాను. EC.government.in కెళ్ళి ఫామ్ నంబర్ 20D ఎమ్మెల్యే నామినేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని మల్కాజ్గిరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను నామినేషన్ వేస్తున్నట్టు పేపర్స్ ఫిల్ చేయి. మన పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీలో మన గురించి ఏమనుకుంటున్నారు? మంచిగానే మాట్లాడుకుంటారు సార్. అయితే ఇంకో ఫామ్ డౌన్లోడ్ చేయి. అక్కడి నుంచి కూడా మనం పోటీ చేద్దాం. ఒక క్యాండిడేట్ 2 చోట్ల నుంచి పోటీ చేయొచ్చు, తెలుసు కదా వాళ్ళ. ఇంకా బయలుదేరలా. ఫామ్ తీసుకొని మన జోనల్ ఆఫీస్కి వచ్చేసి ఫ్రంట్ డోర్ నుంచి కాదు, బ్యాక్ డోర్ నుంచి. ఓకే సార్, ఓకే. పైకి వస్తున్నట్టు